నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. అవును. మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి. తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము. హ్మ్. బా యాక్యురేట్‌గా సంతోషము. వాళ్ళకి మ్యాచ్ హ్మ్. అవ్వటము. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది కూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది కూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నవో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. ఆ! అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్నికి సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చును. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతువు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా. అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతువు మధ్యలోనే మధ్యలో. ఉన్నారు. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఇలా ఉంది. మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి మురళి గారు, మేష రాశి వారికి నెల రోజుల పాటు మార్చి నెల మొత్తం ఎలా ఉండబోతోందండి? మేషరాశి వారిని చూసుకున్నట్టయితే హ్మ్. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అదే విధంగా డబ్బు వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. హ్మ్. ఏదో రకంగా అంటే ఒక కారు ఉదాహరణ మీదనుకుందాం. హ్మ్. ఎవరో మీ యొక్క ఫ్రెండ్ తీసుకొని వెళ్ళేటువంటి సందర్భంలో తనెక్కడో యాక్సిడెంట్ చేయడము, వారిని మీరేం అడగలేని పరిస్థితి. ఇప్పుడు ఏదైనా డబ్బుంటే మీరు పెట్టుకునేటువంటి పరిస్థితి కావచ్చును. లేదా ఏదో హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు కావచ్చును. లేదా తెలవని దాంట్లో వెళ్ళి ఏదో దుర్వ్యయంగా డబ్బు ఖర్చయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. గౌట్ రిలేటెడ్ ఉండేటువంటి వారు బీ కేర్‌ఫుల్. లంచాలు తీసుకునేటువంటి సందర్భాలలో పట్టుబడేటువంటి పరిస్థితి అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా గౌట్ రిలేటెడ్ ఇబ్బందులు అది 1, 2 అనేటువంటి విషయం కాదు. చాలా ఏదైనా కూడా గౌట్ రిలేటెడ్ ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి. వివాహం పేరుతో మోసాలు. పలానా వద్ద ఒక బ్రోకర్ ఉన్నాడండి. ఒక 50,000 లక్ష కట్టమంటున్నాడు. లేదా ఇట్లా వివాహం తప్పకుండా సెట్ చేస్తాడు అనేటువంటి సందర్భం కానీ,
ఇంకా ఇట్లా ఏదైనా వారు ఇంటికి రావడము ఆల్రెడీ చూపులు కూడా అంతా అయిపోయిన తర్వాత కాస్త ఇబ్బందికరంగా ఉంది, మేము చేసుకోమనేటువంటి మాట. కానీ ఏదో వివాహానికి సంబంధించినటువంటిది అయితే మోసపూరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. జాబ్లో పై అధికారులచే కాస్త చివాట్లు కావచ్చును, ఒత్తిడి కావచ్చును, అదేవిధంగా స్ట్రెస్లెస్ జాబ్ 100% మేషరాశి వారు జాబ్ చేంజెస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి 1-2 months లో. స్ట్రెస్లెస్ అనేది ఉండదు, స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. అదే స్ట్రెస్లెస్ గా ఉండదు, స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. అంతే స్ట్రెస్ గా ఉంటుంది, స్ట్రెస్ తో ఉంటుంది. అదే అంతే అంతే. సో జాబ్ మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. 100% ఆల్రెడీ వీరు వేరే జాబ్ ప్రయత్నాలలో కూడా ఉండాలి. అట్లా మారటం మంచిదేనా? వెయిట్ చేయమంటారా? మంచిదే. అయితే ఈ యొక్క 2 months ఆగింది బెటర్ ఐ థింక్. ఈ యొక్క 2 months ఆగితే గురుగ్రహం కాస్త ముందుకు వెళుతుంది, బాగుంటుంది. ఎందుకంటే శని చూపు కూడా ఇటు గురువు మీద ఉండడం చేత జాబ్లో బాస్ నుండి ఏమైనా మాటలు రావడం కానీ పై వారి నుండి ఇట్లా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా హాస్పిటలైజ్డ్ ఖర్చులు కనబడుతున్నాయి, అధిక మొత్తంలో ఖర్చులు అయితే ఉన్నాయి. వాహన ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. 2-wheeler కావచ్చును, 4-wheeler కావచ్చును. ఇంకా షేర్స్ రిలేటెడ్ లేదా ఆన్లైన్ గేమ్స్ రిలేటెడ్ కూడా ఎవరైనా మనీ వేచించినా, లేదా ఏదో ఒక యాప్ ఉంది అందులో ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే రోజు 100 రూపాయలు వస్తున్నాయి అనేటువంటి మాట కానీ ఇట్లా ఇవేమైనా ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఈ 1-2 months కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. డబ్బులు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది, కోల్పోయిన తర్వాత ఎవరైనా చేయలేరు, జాగ్రత్త. మనీ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. తగాదాలు, గొడవలు, లేనిపోని విషయాలలో మీరు తల దూర్చకండి, దూరంగా ఉండండి. తగాదాలు ఎక్కడైనా జరిగేటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అనుకుంటే సైలెన్స్గా ఉండండి. అది చక్కటి జ్ఞానం. అది ఇప్పుడు వారెవరో అన్నారు అని మనం ఒక మాట అంటే మనకే ఇబ్బంది, కానీ వారికి ఇబ్బంది అయినా ఎందుకు అవసరం లేదు. కనుక ధన వ్యయము ముందు చెప్పుకున్నటువంటి విధంగా కనబడుతుంది. భావమర్దులకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉన్నవి. అది ఏ రకమైందైనా డబ్బు రిలేటెడ్ కానీ ఏదో విన్నారా. మొత్తం మీద మేషరాశి వారికి ఒక ధైర్యంగా ఉండేటువంటి వారు ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితి అయితే ఉంది మార్చి నెలలో. జాగ్రత్తగా ఉండండి. అగ్ని ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి, జఠరాగ్ని సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పశు సంబంధిత వారికి అంటే డైరీ ఫామ్ ఉంది అనుకునేటువంటి వారికి చాలా బాగుంది. నీటి గండాలు అంటే ఇప్పుడు మనకు సమ్మర్ వస్తున్నటువంటి సందర్భంలో పిల్లలందరూ కూడా కలిసి ఏటో ఈతకు వెళదాము అనేటువంటి సందర్భంలో జాగ్రత్త వహించండి. విన్నరా. ఇంకా చూసుకున్నట్టయితే కళారంగం వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సినీ ఫీల్డ్ కానీ కెమెరా రిలేటెడ్ కానీ కళారంగం వారికి ఎవరైతే ఉన్నదో మన విలేకర్స్ ఆల్సో వారికి మాత్రం అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. పిల్లల చదువు కాస్త స్లోగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వారి ఎగ్జామ్స్ అంటే ప్రాథమిక విద్య స్లోగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నత విద్య తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉన్నత విద్య వరకు గురుగ్రహం మారేటువంటి పరిస్థితి ఉంటుంది, అప్పటికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరు తప్పకుండా కూడా పరిహారం ఏం చేసుకోవాలి? వీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదే విధంగా కుజగ్రహం వద్ద కుజునికైనా లేదా మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనగా చేసుకున్నట్టయితే ఫలితాలు ఉంటాయి. దీంతో పాటుగా శని భగవానునికి తప్పకుండా కూడా ప్రసన్నం చేసుకున్నటువంటివి ఏవైనా ఆ బ్లూ కలర్ ధోతి దానం కానీ లేదా నల్ల నువ్వులు దానం కానీ, ఎందుకంటే శని మీ లగ్నాన్ని చూస్తున్నది అక్కడ కనుక మీ లగ్నమైనా మీ రాశినైనా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ శని చూపు మంచిది కాదు. ఇంతకుముందు చాలా విషయాలలో చెప్తున్నాం, స్ట్రేట్గా చూడడం వేరు, సైడ్ లుక్ వేరు. సైడ్ లుక్ ద్వారా చాలా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ కానీ లేకుంటే నలుగురిలో చెడ్డ పేరు రావడం కానీ, ఒక దొంగ దొరికాడు అనేటువంటి వార్త ఉంటుంది. ఇన్నేళ్ళు ఏదో కన్ను మూసుకొని చేసినటువంటి పని ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా సో ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి మేషరాశి వారు అని చెప్తున్నారు. మరి మురళి గారు, వృషభ రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ మార్చి మాసం? వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే మార్చి నెలలో కళ్ళు మూసుకొని చెప్పేటువంటి విషయం ఏమిటంటే వీరికి ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి. విన్నారా? ఆకస్మిక ధన లాభాలు, అది ఏ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఆ ఫీల్డ్కు సంబంధించినటువంటి ఆకస్మిక ధన లాభాలు మాత్రం ఖచ్చితంగా గోచరిస్తున్నాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. తీర్థయాత్రలు ఎప్పుడో వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కానీ లేదా ఈ నెలలో వెళ్తాము అని అనుకునేటువంటి వారికి కానీ సరైనటువంటి సమయము. తీర్థయాత్రలు వెళ్ళడానికి చాలా మంచి సమయంగా భావన చేసుకోండి. ధార్మిక సంబంధిత విషయాలలో చాలా ముందుకు వెళ్తారు. అంటే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అంటే
ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడం కానీ లేదా ఇలాంటి విషయాలలో పలానా వద్ద ఏదో దేవాలయం నిర్మించుతూ ఉన్నారు కనుక ఎంతో కొంత మీకు మనకు తోచిన సహాయం కానీ లేదా అన్నదానం జరుగుతుందని కానీ ఇట్లాంటివి కార్యక్రమాలు మీకు తారసపడేటువంటి పరిస్థితి, అందులో మీరు సహాయం చేసేటువంటి పరిస్థితిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే చిన్నపాటి వాహన ప్రమాదాలు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వెహికల్స్ నడిపేటప్పుడు కానీ లేదా 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మీ పేరు మీద ఉన్నటువంటి వెహికల్స్ ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండండి. ఇచ్చినా జాగ్రత్త చెప్పి పంపించండి. ఇంకా చూసుకున్నట్టయితే వాహన ప్రమాదాలతో పాటుగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది, అదైతే గమనించుకోండి. ఈ యొక్క వృషభ రాశి సంబంధించి ఎవరైతే పురోహితులు కానీ బ్రాహ్మణులు అయితే ఉంటారో వారికి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ చక్కటి వారి వద్దకు వెళితే మంచి సమాధానం దొరుకుతుందని కానీ అంటే ఒక ముద్ర మంచివారు అనేటువంటి ఒక ముద్ర స్టాంపు వాడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. హార్ట్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ పెయిన్స్ కానీ నొప్పులు కానీ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదో సాధన చేయాలి, ఏదో పుస్తకం చదవాలి అని కానీ లేదా ఒక సాధన చేయాలని కానీ లేదా ఇలాంటివి ఇంకా ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని. వ్యాపారస్తులకు ఈ యొక్క మార్చ్ 10వ తారీఖు తర్వాత నుండి కాస్త మందకోడిగా సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరి యొక్క వ్యాపారము కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చివర్లో అంటే మార్చి చివర్లో కాస్త పుంజుకుంటుంది. వాళ్ళు ఒక్క 2-3 వారాలు మాత్రమే ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మేనమామలు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త గండాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి వాహన కొనుగోలులు, నూతన కార్లు కావచ్చును లేదా 2 వీలర్స్ కావచ్చును కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కళారంగంలో ఉండేటువంటి వారికి అత్యద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. సినిమా వారికి కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ చాలా బాగుంది. మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి, అద్భుతమైనటువంటి మార్పులు, ₹1 కలిసి రావడం కానీ ఇవన్నీ గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా చిన్నపాటి అపకీర్తి కూడా గోచరిస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటువంటి సందర్భాలలో. గృహ మార్పులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా భూ వివాదాలు అంటే ల్యాండ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయో అవి గత కొంతకాలంగా మాకు అవ్వడం లేదు అనుకునేటువంటి వారికి ల్యాండ్ రిలేటెడ్ తప్పకుండా ఈ మార్చిలో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. లేదా మీ జాతకంలో కుజుడు నీచబడ్డట్టుంటే ఈ ల్యాండ్ ఇష్యూ ఇంకా పెద్దగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి పిల్లల చదువుకు సంబంధించింది కూడా బాగుందని చెప్పుకోవచ్చును. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో 75% బాగుంది. ఆకస్మిక ధనలాభం అంటే సరిపోతుంది. అన్నింటికి ధనమే అన్నింటికి మూలము అని చెప్పడం జరుగుతుంది కనుక ఆకస్మిక ధనలాభాలలో తప్పకుండా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏవో చిన్న చిన్న ఇబ్బందులు. దానికి పరిహారం ఏంటండి? చిన్న చిన్న వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు కనుక లక్ష్మి ఆరాధన, తెలుపు రంగులో లేదా క్రీమ్ కలర్లో ఉండేటువంటి స్వీట్ ఏదైనా పిల్లలకు పంచేటువంటి ప్రయత్నం చేయండి. మార్చి నెలలో శుక్రవారము దూతిపేడ లేదా కలాకండు ఇవి చక్కగా పిల్లలకు పంచినట్టయితే చాలా సంతోషపడతారు. మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకంత ఉత్సాహం అయితే ఖచ్చితంగా వస్తుంది వృషభ రాశి వారికి. మార్చి నెల బాగుంది అని అంటున్నారు కాబట్టి రైట్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మరి మిథున రాశి వారికి మార్చి మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. మిథున రాశి వారికి బాగాలేదు అని చెప్పి ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది. కామెంట్స్ రూపకంగా కూడా ఎంతో చక్కగా ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నెల వచ్చేసరికి మార్చి నెలలో అసలు వీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇదంతా పక్కన పెడదాం. ఫస్ట్ మిథున రాశి వారు మీరు అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే ఆల్రెడీ అష్టమ శనితో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత 4 ఏళ్ల నుండి 3 ఏళ్ల నుండి. అష్టమ శని వీళ్ళకి నడుస్తుందా? వెళ్ళిపోయింది, అష్టమ శని వెళ్ళిపోయింది. అయినా వీరికి ఇబ్బంది ఉంది. ఎందుకు అనేది మనం చెబుదాం. జాబ్ రిలేటెడ్ కానీ హౌస్ రిలేటెడ్ కానీ లేదా సమయానికి ఏవో డబ్బులు రాకపోవడం కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నవి. ఉద్యోగం రిలేటెడ్ అనుకోండి లేదా గృహ మార్పులు అనుకోండి, ఎవరికో డబ్బులు ఇచ్చాం ఇంకా రావడం లేదు. ఇవన్నిటికి ఒకటే అర్ధాష్టమ కాలసర్పదోషము మొదలైంది పాపం. ఇటు అష్టమ శని ఎండు, అదే మూమెంట్లో మనకు రాహుకేతువులు మారారుగా గత 2-3 నెలల క్రితము. అది మారకుండా ఉన్నట్టయితే వీరికి అద్భుతంగా ఉండేది. మారకుండా ఉండదు కదా. కనుక
మనకు గోచారంలో మారినటువంటి గ్రహాల మూలకంగా మిథున రాశి వారికి భార్యాభర్తలకు కావచ్చును, ఇంకేదైనా ఒకటి రెండు అని కాదు, అన్ని సమస్యలే ఉన్నాయి. అయితే మీరు అర్థం చేసుకుంది ఏమిటంటే అర్ధాష్టమ కాలసర్ప దోషం అయితే మరలా స్టార్ట్ అయింది అని అయితే అర్థం చేసుకోండి. ఉద్యోగంలో మార్పుల్లో ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగంలో అసలు ఉద్యోగం మారడమే గొప్ప అనుకుంటే మారేటువంటి సందర్భంలో కూడా ఆటంకం. అంటే వేరే ఎక్కడైనా జాబ్ సెర్చ్ చేసుకుంటే అక్కడ సెలెక్ట్ కాకపోవడం, ఇక్కడనేమో వీరు పొమ్మలు లేక పొగబెట్టడం, ఇక్కడ నుండేమో పోరాదు. ఒకవేళ వెళితే మంత్లీ ఈఎంఐలా, లేకుంటే మంత్లీ రెంటడా, లేకుంటే మంత్లీ ఇవన్నీ మీ నెత్తి మీద పడేటువంటి పరిస్థితి ఉంది. అసలు ముందు నొయ్యి వెనుక గొయ్యి లెక్క ఉంది వీరి పరిస్థితి. కనుక ఆర్థికంగా బాగా లేదు, అన్ని నెగిటివ్ చెప్తున్నారు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉంది గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది. అది అర్థం చేసుకుని రెమెడీ చెప్తాను. చివరిలో స్థాన చిరణాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాస్త గొడవలు తగాదాలు ఏదో అది ఎలాంటిదైనా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మంచి చేయకపోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ధన నష్టము స్త్రీ మూలకంగా అని క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడేటువంటి పరిస్థితి. ఇల్లీగల్ అఫైర్స్ అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఉండేటువంటిదే కాదు, ఓ నలుగురు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నటువంటి సందర్భంలో అందులో ఎవరో పేరున్నటువంటి వ్యక్తి గత కొంతకాలంగా వీరికి తెలియకుండా 100 రూపాయలు వస్తే కేవలం 90 రూపాయలు వచ్చిందని చెప్పి 10 రూపాయలు వారే తినడము, ఇది ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి. అది అర్థం చేసుకోండి. అట్లా ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థుల చదువుల్లో కూడా కాస్త ఇబ్బందులు అయితే ఉన్నవి. ఎందుకంటే మనకు 10వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో కేతు ఉండడం చేత. ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారులకు కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చును. మొత్తం మీద ఎవరి దగ్గరనో మోసపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ రకంగానైనా కూడా, అది డబ్బు రిలేటెడా లేకుంటే ఇంక ఎలాంటి రిలేటెడ్ అయినా కూడా నిల్వ ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇవన్నీ జరిగినవి, కానీ ఈ మార్చి నెలలో ఇంకాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఈ విధంగా కష్టం మీది, పేరు మరొకరిది అనేటువంటి విషయము మీకు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక మిథున రాశి వారు 100% కూడా రాహుకేతువులకు జపాలు, దాంతోపాటుగా శనిగ్రహానికి కూడా నల్ల నువ్వులు దానము ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. గత కొంతకాలంగా కూడా మనము ఈ యొక్క ప్రతి శుక్రవారము, మంగళవారము, ఆదివారము రాహుకాల సమయంలో కాలసర్ప హోమము నిర్వహిస్తూ ఉన్నాము. చాలా తక్కువ అమౌంట్తో అందరూ కూడా చేసుకున్నటువంటి విధంగా. అయితే మీకు బాగా లేదు, ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. మరెవరికి కూడా ఇలాంటి పరిహారం చెప్పడం లేదు. కనుక అది మీరు అర్థం చేసుకోండి. ప్రసాదం తప్పకుండా మీకు పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక కాలసర్ప పూజ చేసుకోవాలన్నా, ఒక హోమం చేయాలన్నా కూడా మనకు 10-20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మన దగ్గర కేవలం 1000-2000లోనే చేయడం జరుగుతుంటుంది. గమనించండి. వీడియో కాల్ రూపకంగా కూడా వీక్షించవచ్చును, వస్తా అన్న రావచ్చు. ఇది గమనించండి. అదే విధంగా శనికి నల్ల నువ్వుల దానం ఇచ్చుకోండి. మీకు ఎవరైనా తెలిసిన వారు ఉన్నా అక్కడ చేయించుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మిథున రాశి ఈ మాసంలో కాస్త ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మురళి గారు, మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి మార్చి మాసం? తప్పకుండా కర్కాటక రాశి వారికి అష్టమ శని మూలకంగా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులలోనే ఉన్నారు. కానీ ఈ గురుగ్రహం కానీ, కుజుడు కానీ, సూర్యుడు కానీ, అదేవిధంగా బుధ శుక్రులు కూడా ఈ మార్పు వలన కొంత ఊరట అనేది కనబడుతుంది. అది ఎలాంటిది అనేది మనం ఒకసారి చూసుకుందాం. వాస్తవానికి ఏ పని తలపెట్టినా కూడా దగ్గర దాకా వస్తూ ఉన్నది, ఇక పని అయిపోతుంది అనేటువంటి ఆలోచనలో పని కాకుండా ఆగిపోయేటువంటి పరిస్థితులు. కానీ అనుకున్నది ఒకటి అవుతుంది మరొకటి అనేటువంటి ఆలోచన కూడా ఉంది వీరికి పాపం. మరి చూసుకున్నట్టయితే ప్రజెంట్గా ఇన్వెస్ట్లు మాత్రం చేయకూడదు. ఎక్కడ కూడా ఎలాంటి డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ కూడా చేయకుండా, ఇప్పుడు ఎవరికో 1,00,000 2 లక్షలు ఇస్తే మనకు మిత్తి వస్తుంది అనేటువంటి ఆలోచన, 5% 10% అంటే వడ్డీ వస్తుంది, మిత్తి వడ్డీ వస్తుంది అనేటువంటి భావన కొద్దీ ఎవరికో డబ్బు ఇస్తే అది తిరిగి రాకుండా వారి నుండి పైగా మాటలు, ఏం చేస్తూ చేసుకోపో అనేటువంటి పరిస్థితి. లేదా మీరే ఎక్కడి నుండి అయినా డబ్బు తీసుకున్నట్టయితే
మీరు కట్టలేని పరిస్థితులు ఇలా ఉంటాయి. కనుక మనీ రిలేటెడ్‌లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఏం చేయకండి. చాలా కూడా మనీ రిలేటెడ్ మాత్రం ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని చెప్పుకోవచ్చును. చిట్టి వ్యాపారస్తులకు చేదు అనుభవం. అంటే కర్కాటక రాశితో కూడుకున్నటువంటి వారు గత కొంతకాలంగా చిట్టీల వ్యాపారం చేస్తూ ఉన్నారు అనుకుంటే మాత్రము డబ్బులు అందరూ కూడా తీసుకొని వీరికి కట్టలేని పరిస్థితి ఉంటుంది. చిట్టి వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో వారు లాస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇనుము రిలేటెడ్ అది 4 వీలర్ కానీ లేదా 2 వీలర్ కానీ లేదా స్టీల్ రిలేటెడ్ ఇలాంటిదైనా కూడా వారికి కాస్త మైనస్ వాతావరణం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జాబుల కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. తప్పకుండా వస్తుంది మీకు, డోంట్ వరీ. ఇక్కడ జాబుకు ప్రయత్నం చేసేటువంటి వారికి జాబ్ దొరకడము, లేదా గత కొంతకాలంగా జాబు మానేయాలి, ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది లేదా పని ఎక్కువగా అవుతుంది, వారు ఇచ్చేది మాకు 10,000 కానీ 20,000 రూపాయల పని చేయించుకుంటున్నారు అనేటువంటి ఆలోచన భావంతో ఉండేటువంటి వారు కూడా జాబ్ మానేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఓపికగా ఉండండి. పరిస్థితులు ఎప్పుడూ ఒక తీరు ఉండవు. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. కనుక ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బందులు, అది ఒక 1000 ఇచ్చినా కూడా తిరిగి రాకుండా ఇబ్బంది అయితే ఉంటుంది. అదైతే గమనించుకోండి. డబ్బులు ఇస్తున్నారు అనుకుంటే కర్కాటక రాశి వారికి అవి రావు అని భావన చేసుకోండి. అంటే లేటుగా వస్తుంది. ఇంకా తిరిగి మాటలు కాస్త ఎదురు వారి నుండి ఆర్థికంగా ఆల్రెడీ చెప్పి ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మానసికంగా కూడా ఇబ్బంది, దీంతో పాటుగా శారీరకంగా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రమాదాలు ఎలాంటిదైనా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. బైక్ మీద వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. కార్ ఆల్సో విన్నరా. పలుకుబడి పోవడం అంటే ఫలానా వారికి మంచి పేరు ఉంది అనేటువంటి సందర్భంలో ఈ యొక్క అష్టమ శనిలో మీ యొక్క పలుకుబడి తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫలానా రాజకీయవేత్తకు సూపర్ మనిషి అనేటువంటి వారే అసలు పత్తాకు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ ఉన్నవి. తండ్రి తరపున లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే వాటికి కాస్త సమయం పడుతుంది, వేచి చూడండి. ఇది సరైన సమయం కాదు. తండ్రిని ఇబ్బందిగా గురి చేయకండి. ఇంకా కోర్టు కేసులు మాత్రం అయ్యేటువంటిది అయితే ఉంది, ఇది గమనించుకోండి. అన్నిటికంటే ఫస్ట్ కోర్టు కేసులు, తగాదాలు, సెటిల్మెంట్స్ విషయాల్లో మాత్రం చాలా టార్చర్ ఉంటుంది. అది ఒక భార్యాభర్తకు సంబంధించిందైనా లేదా పార్ట్నర్షిప్ ఏదైనా ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇంకా పిల్లల చదువు మాత్రం చాలా బాగుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఎప్పుడో చేసినటువంటి పనికి ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి. ఏదో ఒక 10 ఏళ్ల క్రితం తప్పు చేసి ఉన్నామంటే ఇప్పుడు మీకు మీ యొక్క కేసు కొలికి రావడము, మీకు పలానా శిక్ష వేయడము అనేటువంటిది. ఇది ఒక కోర్టుకు సంబంధించిందే కాదు, ఎదుటి వ్యక్తికి సంబంధించింది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి నలుగురు ఒకరు మనతో మాట్లాడకుండా ఉన్నా కూడా అది శిక్షనే. గత కొన్ని రోజులు ఏదో గొడవ జరిగింది, మాట్లాడటం లేదు, అది శిక్ష అన్నట్టే. కనుక ఒక కోర్టు కేసే శిక్ష కాదు. కనుక ఇవన్నీ గమనించుకోండి. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా మహాన్యాసపూర్వకంగా వీరు మన శనికి సంబంధించినటువంటి పాశుపతం చేసుకోవాల్సిందే. మీరు మీ గుళ్ళో కూడా చేయిస్తున్నారు కదా, దానికి సంబంధించి ఒకసారి చెప్పండి. తప్పకుండా మన దగ్గర చేయడం జరుగుతుంది. బయట ఎక్కడ చేసినా కూడా 10-20 వేలకు తక్కువ కాదు. తప్పకుండా మనం కేవలం 2,500 రూపాయలకు మాత్రమే సామూహికంగా చేస్తాం. అది ఒక 5 మెంబర్స్ కు మాత్రమే. ఎందుకు అంటే మంత్లీ 3 టైమ్స్ చేయడం జరుగుతుంది. ఈ 3 టైమ్స్ లో అంటే 5 ఒక 15 మెంబర్స్ కు మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ మనకి 15 మెంబర్స్ కు 5 టైమ్స్ చేసే సందర్భంలో అన్నింటా వీరి పేర్లు చదవడం జరుగుతుంది. ఏదో ఒక్కసారి అని కాకుండా 3 టైమ్స్ కూడా మీ పేరు మీద హోమం జరుగుతుంది. ఏదో ఒకసారి చేస్తే కాదు కనుక 3 సార్లు చేయడం జరుగుతుంది. ఇక సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది మురళి గారు? సింహరాశి వారికి మార్చి నెలలో సంబంధించి వీరికి సప్తమ శని ఉండడం జరుగుతున్నది అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. గత కొంతకాలంగా కూడా సప్తమ శనికి శుక్రుడు కూడా కమింగ్ సూన్ లో యాడ్ అవుతున్నాడు వీరికి ఒక 1 వీక్ తర్వాత. శుక్రుడు వెళ్ళి శనిని కలుస్తున్నాడు. దాని వలన సప్తమ శుక్రుడు, సప్తమ శని, దీని వలన ఏం జరుగుతుందంటే
సప్త వ్యసనాల వైపు మనసు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది అరే ఖచ్చితంగా కూడా. ఏవో చెడు ఆలోచనలు, చెడు విషయాలు కావచ్చును, చెడు స్నేహంతో కాస్త చెడు సంబంధిత వ్యవహారాల వైపు వెళితే మీ పేరు అనేటువంటిది ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోదగ్గ విషయం మీరు. అదేవిధంగా అప్పులు ఆల్సో. సప్తమ శుక్రుడు ఏం చేస్తాడు అంటే, అంటే ఉన్నవారు అంటే ఓకే. లేని వారికి ఎట్లా ఉంటుందంటే, మొన్న ఎక్కడో విన్నా వాస్తవానికి. ఏదో శ్రీనో ఏదో పేరుండుండే తెలిసినటువంటి వారు. ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి యాప్స్ నుండి అమౌంట్ తీసుకొని, అయ్యో వారి నుండి గత కొంతకాలంగా వారికి కట్టక ఇబ్బందులు, వారు టార్చర్ పెట్టడము, బయట ఇబ్బంది. దీని వలన కాస్త బ్రెయిన్‌లో నరానికి సంబంధించిన బ్లడ్ క్లాట్ రావడము, హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడము. ఈ సందర్భంలో కొంచెం మంచిగైనటువంటి సందర్భంలో వేరే ఎవరైనా ఒక 5,000 అప్పటికి మరి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆన్‌లైన్‌లో పేకబత్తలాడాడు. ఆడి మళ్ళా పోగొట్టుకున్నాడు. ఇది ఘోరం అసలు attitude. నేను ఏం చెప్పే సిచ్యువేషన్ అంటే ఉంటుంది ఇట్లా. ఇలాంటి సిచ్యువేషన్స్‌కు గురి కాకుండా ఏం నడుస్తుంది అంటే ఆ విధంగా అడాప్ట్ అయిపోయాడు. ఏం చేస్తాము. నిజంగా జరిగింది ఇది. భార్య వలన కాస్త ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి సింహరాశి వారికి. అత్తగారింటి బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంతో కొంత స్త్రీ మూలక ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఒక 2, 3 సంబంధాలు తప్పిపోయి సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మిలిటరీ రిలేటెడ్, పోలీస్ రిలేటెడ్, అదేవిధంగా సెంట్రల్ జాబ్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. అంటే వచ్చేటువంటి వారు, లేదా వారి ఇంటి నుండి సంబంధాలైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వారి తండ్రి గారికి ఉండవచ్చును, వారి అమ్మగారికి అయినా ఏదైనా జాబ్ ఉండవచ్చును. ఇలాంటి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేనరికము వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. లవ్ మ్యారేజ్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో బ్రేకప్ కూడా జరుగుతుంది. కులాంతర వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏదో టెంప్ట్ అయిపోయి రిజిస్టర్ మ్యారేజో లేకుంటే ఇంకేదో మరేదో అనేటువంటి దాన్ని కాస్త ఆపండి, ఓపికతో ఉండండి. భార్యాభర్తల మధ్య తప్పకుండా కూడా కలహాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సమయస్ఫూర్తిని కోల్పోకుండా, వ్యంగ్యంగా మాట్లాడకుండా, అంటే క్రిటిసిజం లాగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. చిన్నపాటి యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది మీకు కూడా సింహరాశి వారికి. ఎందుకంటే శని నేరుగా మీ ఇంటిని చూస్తూ ఉన్నాడు కనుక యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కోర్టు కేసులు కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సెటిల్మెంట్లో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. హెల్త్ రిలేటెడ్ సమస్యలు, ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు అనుభవించేటువంటి పరిస్థితి, నేరము నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి. ఏదో గత 2-3 నెలల క్రితము అక్కడ ఒక డబ్బు పెట్టినట్టయితే అది ఎవరో దొంగిలించారు అంటే పలానా వ్యక్తి అని ఇప్పుడు నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి. గవర్నమెంట్ రిలేటెడ్ సమస్యలు, అది ఎలాంటిదైనా ట్యాక్స్ రూపకంగా ఓవర్ స్పీడ్ వెళ్ళినటువంటి విధంగా చలాన్ కట్టడం కానీ, లేదా హెల్మెట్ లేక చలాన్ కట్టడం కావచ్చు. చిన్న చిన్న వాటి నుండి పెద్ద పెద్ద వాటికి కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. సింహరాశి వారు తగాదాలు కానీ, గొడవలకు కానీ అస్సలు వెళ్ళకండి. ఎక్కడ ఏదైనా జరిగి ఉంటే అక్కడ నుండి వెళ్ళిపోండి. మీరు అలాంటి సిచ్యువేషన్ ఉంటే అక్కడ నిలబడి వాదించకండి దయచేసి. వివాహం పేరుతో మోసాలు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. విద్యార్థులకు బాగుంది. మరైతే ఇవన్నీ చెప్తూ ఉన్నాం కదా నెగిటివ్. మరొక పాజిటివ్ ఏంటంటే 9లో గురువు. 9లో గురువు ఉండడం చేత ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలలో చక్కగా ముందుకు వెళుతూ, గురువులను చక్కగా కూడా అభిమానించుకుంటూ, పూజించుకుంటూ, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకుంటూ, ప్రతిరోజు దేవాలయానికి వెళుతూ, మీ అందుబాటులో ఉండేటువంటి గురువులు కానీ, బ్రాహ్మణులకు కానీ చక్కగా కూడా గురుమూర్తిగా భావన చేసి వారికి ఏవైనా దానాలు చేసుకున్నట్టయితే, బియ్యమో లేదా పప్పు, ఉప్పు ఇలాంటివి ఏవైనా దానాలు చేసుకుంటూ ఉండడం, ఒక కూరగాయ కావచ్చును. అప్పుడు ఇప్పుడు మనం పైన చెప్పినటువంటివన్నీ కూడా జరగకుండా ఈ యొక్క గురువు మీకు 9లో ఉండి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించగలరు.
రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా గురువు యొక్క సేవలో ఉండటం, నిందించకుండా అనేది ఖచ్చితంగా అది ఇప్పుడని కాదు, ఎప్పుడు కూడా అవును. అది చేసుకోవాల్సినటువంటి విషయమే. ఎప్పుడు ఆ ఎందుకంటే 9 విషయంలో భాగ్యం మనకి. యా, యా, 9 భాగ్యం. భాగ్యం గనక కర్మ. లక్ష్మీ స్థానం మంచి అని కూడా కర్మను చెప్తారు. చేసుకున్నట్టయితే గురువు మనకు అన్ని గ్రహాలను Right. అసలు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ మార్చ్ మాసం? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వారికి లగ్నంలోనే కేతు ఉండడం జరిగింది కనుక కాలసర్ప దోషము అని చెప్పి వీరు చెప్పవచ్చును ఖచ్చితంగా కూడా. కన్యా రాశి వారికి ఏదో సాధన చేయాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా భార్యాభర్తలలో కాస్త అర్థం చేసుకునేటువంటి విధానం లోపించడం కానీ, ధర్మం పేరుతో ఎక్కడైనా మోసపోవడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. విపరీతమైనటువంటి శత్రువులు మాత్రము వీరికి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదొకటి గమనించుకోవాలి. కన్యా రాశి వారు నెగిటివ్ వాతావరణంలోనే ఉండేటువంటి పరిస్థితి. ఎవరో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఇంకా కోర్టు కేసులు, తగాదాలు, మీకు తెలియకుండానే అవమానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. డబ్బు వృధా ఖర్చు గోచరిస్తూ ఉంది. వడ్డీ వ్యాపారులకు మాత్రమే బాగుంది. ఎవరైనా చిట్టి వ్యాపారాలు కానీ, వడ్డీ వ్యాపారం కానీ, ఎలాంటిదైనా చేసేటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారికి అని చెప్పుకోవచ్చును. డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వారికి కానీ, మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కానీ, లేదా ఇనుము రిలేటెడ్ ఆల్సో ఉండేటువంటి వారికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా మెడిసిన్ చదివేయాలి అని అనుకునేటువంటి వారికి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నట్టయితే మార్చి నెలలో తప్పకుండా రాయండి. తప్పకుండా పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కన్యా రాశి వారు. ఇంకా అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ఎందుకంటే లగ్నాది కేతు ఉన్నాడు కనుక కాస్త శరీరాన్ని సహకరించకుండా చేస్తాడు. బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఉద్యోగరీత్యా కూడా కాస్త చేంజెస్ అయితే ఉంటవి. ఎందుకంటే 8లో గురువు ఉండడం చేత, సప్తమ రాహువు, 8లో మేషంలో గురువు ఉండడం చేత జాబ్ మానేద్దామా, వేరే ఏమైనా ప్రయత్నం చేద్దామా, ఇలాంటి ఆలోచనలే పదే పదే రావడం కనుక అవి మానేసుకోండి. ఒక 2 మంత్స్ ఎలాంటి కష్టమైనా కూడా నిలబడండి అక్కడ. ఇది ఒకటి గమనించండి. స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఉన్నవి. ఎందుకంటే సప్తమ రాహువు కనుక లవ్ బ్రేకప్స్ కావచ్చును, భార్యాభర్తలలో కలహాలు, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సమస్యలు చెప్పుకున్న ఇందాక. కొన్ని గండాలు అంటే కేతు అంటే మోక్షకారకుడు అయినప్పటికీ కూడా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే తీసుకొని వస్తాడనేది గమనించుకోండి. స్త్రీ మూలక ఇబ్బందులు చెప్పుకొని ఉన్నాం. ఇంకా పాత నేరాలు ఏవైనా ఉన్నట్టయితే, ఏదో ఎప్పుడో చేసి ఉన్నాము, మాకు ఇంకా శిక్ష పడటం లేదు అనుకున్నా, లేదా నన్ను ఎవరు దొరకబట్టడం లేదన్నా, నేను ఏదో తప్పు చేస్తూ ఉన్నాను అనేటువంటి ఆలోచనలో కూడా కాస్త ఇప్పుడు దొంగ దొరికేటువంటి పరిస్థితి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అనేటువంటి భావనలో ఉండేటువంటి వారికి ఇప్పుడు దొరికేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్స్ పెరగడం అనేటువంటిది గమనించండి. కమ్యూనికేషన్స్ అంటే ఎవరికి ఉపయోగపడుతుందంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ, లేదా ఒక బిజినెస్ చేసుకునేటువంటి వారికి కానీ, ఇలాంటిదైనా వీరికి వీరి యొక్క వ్యాపారం విస్తరించుకోవడానికి నలుగురు పరిచయాలు అవ్వడము, ఇవన్నీ మంచి శుభ ఫలితాలుగా చెప్పుకోవచ్చును. కళలు కావచ్చును, అంటే ఆర్టిస్టుకు కానీ, రచయితలకు కానీ, అదేవిధంగా మంచి పేరు వీరికి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి, సన్మానాలు కూడా అయ్యేటువంటి పరిస్థితి. లవ్ మ్యారేజెస్ జరగడానికి ఉన్నది, బ్రేకప్స్ జరగడానికి ఉన్నది. మీ జాతకంలో రాహుకేతులు నీచబడినట్టయితే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అది గమనించుకోండి. లవ్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. భార్యాభర్తల్లో కలహాలు చెప్పుకొని ఉన్నాం. గొడవలు తగాదాలకు మధ్యలో మీరు వెళ్ళకండి, కామ్ డౌన్గా ఉండండి. అదేవిధంగా ధన వ్యయము కూడా కనబడుతుంది. ఒక మార్చి నెలలో పిల్లల చదువు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య అయినా ప్రాథమిక విద్య అయినా కూడా వీరికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చును. ఏదో రకంగా డబ్బు కోల్పోతారు. అందరినీ మాత్రం నమ్మకండి దయచేసి.
చక్కగా ఉండండి. కొన్ని సందర్భాలలో అసలు సన్యాసం పుచ్చుకుందామా అనేటువంటి ఆలోచన కూడా వీరికి వస్తుంది కన్యా రాశి వారికి. మరి పరిహారం ఏం చేసుకోవాలండి వీళ్ళు? కన్యా రాశి వారు కూడా తప్పకుండా కూడా రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజనే, రాహుకేతువులకు జపాలు గాని హోమం గాని చేయించుకోండి. దుర్గా అమ్మవారు ఇంకా స్తోమత లేదు అని కూడా దుర్గా అమ్మవారికి ఓం ధూమ్ దుర్గాయ నమః అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. రాహుకేతువులకు సంబంధించి అమ్మవారి అధిపతి కనుక మంచి రిజల్ట్ ఆ యొక్క అమ్మవారు ఇస్తుంది. కుదిరితే రాహుకాలం సమయంలో శుక్రవారం రోజు రాహుకాలం సమయంలో అమ్మవారి దేవాలయం ముందు దీపారాధన చేసి నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర అంటే లెమన్ రైస్ను అమ్మవారికి నివేదన చేసి చక్కగా కూడా నలుగురికి పంచండి. ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతుంది మురళి గారు? తప్పకుండా అమ్మ, మార్చి నెలలో తులారాశి వారికి సంబంధించి వీరికి కూడా వాస్తవానికి బాలేదు అంటే ఇప్పుడు శ్రీనివాసు అనేటువంటి పేరు కానీ లేదా రమేష్ కానీ రంజిత్ కానీ లేదా ఇట్లా వారికి వాస్తవానికి కూడా బాగా లేదు. జాబ్ రిలేటెడా లేకుంటే హెల్త్ రిలేటెడా ఏదో ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితము చేసినటువంటి పనికి ఇప్పుడు బాధపడడం కానీ లేదా 1 ఇయర్ బ్యాక్ ఎక్కడో మనీ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు ఇబ్బంది పడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. పూర్తి విశ్లేషణ చూసుకున్నట్టయితే వీరికి 12వ స్థానంలో కేతు ఉండడం మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గురువు కానీ చంద్రుడు కానీ కేతువు కానీ 12th లో ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాలకు మంచి అవకాశం ఉంటుంది. కనుక వీరికి 12వ స్థానంలో ఉండేటువంటి కేతు మూలకంగా విదేశీ ప్రయాణము వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు, ఒకసారి వెళ్ళి రావాలి అని తల్లిదండ్రులు అనుకున్నట్టయితే వీరికి ఇది సరైనటువంటి సమయము, వెళుతారు ఇప్పుడు ఈ సందర్భంలో. లేదా ఎవరైనా చదువు రీత్యా వెళ్ళాలి అనుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేదు అక్కడ గత కొన్ని ఏళ్ళు అవుతుంది ఒకసారి ఇంటికి రావాలి అనుకున్నా కూడా రావచ్చు విదేశీ ప్రయాణం. ఇవి జరుగుతుంటాయి. కాస్త వైరాగ్యం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో సాధన చేయాలి, ఏదో చదువుకోవాలి, అసలు ఇదంతా కాదు జీవితం, అసలు ఇది కాదు నేను ఏదో సాధించాలని కానీ లేకుంటే నాకు ఒక గురువు కావాలని కానీ లేదా ఒక మోక్షం పొందాలి అని కానీ ఇట్లా ఆలోచనలు వస్తూ ఉంటవి. వీటితో పాటుగా కులాంతర తగాదాలు అయితే ఉన్నవి, అవి గుర్తుంచుకోండి. బ్లాక్ రెమెడీ మీద ఆసక్తి చూపెట్టడం అంటే బ్లాక్ మ్యాజిక్ మీద అసలు ఇది ఏమిటి అనే ఒక అవగాహనలో లేకుంటే దీనికి సంబంధించినటువంటి వారు మీకు తారసపడడం కానీ, అది 1-2 అని కాదు ఇది. లేదా బ్లాక్ మ్యాజిక్ ఎక్కడో జరిగింది, ఎవరి మీదనో ప్రయోగం జరిగింది, వారిని చూడడానికి వెళ్ళడము, లేదా అసలు ఏదో ఒక రకమైనటువంటి దాని గురించి ఇంట్రెస్ట్ తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా నాయకులుగా ఉండేటువంటి మీరు సేవకులుగా మారేటువంటి పరిస్థితి ఆల్ ఆఫ్ సడన్గా, అదైతే గమనించుకోండి. ఇంకా తులారాశి వారికి సప్తమాతు గురుడు ఉండడం వలన చక్కటి భార్య చక్కటి భర్త లభించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ ఒకవేళ గురుగ్రహము వీరి జాతకంలో ఏ మకరంలోనో కుంభంలోనో ఉన్నట్టయితే కాస్త మాట వినని భర్త, మాట వినని భార్య లభించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కనుక ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటవి తప్పకుండా. ఎందుకు? పెళ్ళైన వారికి శని గురు దృష్టి ఉంది కనుక, గురువు మీద శని దృష్టి ఉంది కనుక, సప్తమ వీక్షణ ఉంది కనుక ఏవో చిన్న వాటికే గొడవ పడడము, కాస్త దూరము పెంచుకునేటువంటి పరిస్థితి వైపుగా ఉంటారు. అది ఆ విధంగా కాకుండా ఉండండి. ఎందుకంటే శని భగవానుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకొని మీరు శనిని ప్రసన్నం చేసుకోండి. అక్కడ 2-3 నెలలే ఈ పరిస్థితి కూడా. ఏదో మాకు గొడవ అయింది, మా భర్త మా మాట వినడం లేదు, లేదా ఇంకేదో జరుగుతుందనే మైండ్లో ఉండకండి. దాన్ని తీసివేసి ఆ గ్రహాలను మీరు ప్రసన్నం చేసుకోండి, లేదా ఈశ్వరుణ్ణి చక్కగా కూడా ఆరాధన చేసుకోండి. తరచూ ఏవో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరలా ఇంకొక విషయం ఏమిటి అంటే ఆఫ్టర్ 10వ డేట్ తర్వాత పలుకుబడి కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. 10-15వ తారీఖు తర్వాత మీకంటే పెద్దవారు అక్కగారు కావచ్చు, లేకుంటే అన్నగారైనా కూడా వారి నుండి ఏదో రకమైనటువంటి సహాయం పొందడము, అది మనీ రిలేటెడా లేకుంటే మరొకటైనా ఏదో రకమైనటువంటి సహాయం పొందేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. చక్కటి లాభము వ్యాపారంలో మాత్రము పొంచి ఉంది, అంటే అద్భుతంగా ఉంది, వ్యాపారస్తులకు బాగుంది అని చెప్పుకోవచ్చును. వినరా? కాస్త ధైర్యం పెరిగేటువంటి పరిస్థితి, గత కొంతకాలం క్రితం ఉండేటువంటి ఆ యొక్క భయం ఏదైతే ఉందో
ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు కొనడం కావచ్చును, అదేవిధంగా వాహన గండాలు కూడా ఉన్నాయి. పశువు రిలేటెడ్ అంటే పాడి పరిశ్రమ వారికి బాగుంది. మళ్ళా డైరీ ఫార్మ్ ఉండేటువంటి వారికి, మిల్క్ రిలేటెడ్, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి గుర్తింపు గోచరిస్తుంది. గ్రామంలో ఉండేటువంటి వారికి చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒకటే లాస్ట్‌లో మీకు చెప్పేది, కోపం వలన తగాదాలైతే ఉన్నాయి. ఎంత కోపం తక్కువ చేసుకుంటే అంత మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాస్త అనారోగ్యము, కోర్టు కేసులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి రోజు కూడా శని భగవానుడిని, గురువుకు సంబంధించింది దత్తాత్రేయ స్తవం గాని, లేదా శ్రీరామ రక్షా స్తోత్రం గాని చదువుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుందండి మార్చి మాసం? వారికి మార్చి మాసమైనా లేదా నెక్స్ట్ మాసమైనా పాపం శనిగ్రహము మారేంత వరకు ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు మారుతున్నారు? 25 తర్వాత మారేటువంటి పరిస్థితి 2025. అలా అని చెప్పి మీరు ఏదో నర్వస్ కావాల్సినటువంటి పని లేదు. గురుగ్రహం మారేది ఉంది, అత్యంత పెద్ద గ్రహం అది. సూర్యుడు మారుతున్నాడు, అదేవిధంగా బుధుడు, శుక్రుడు. వీటి వలన ఎలా ఉంది అనేది ఒకసారి మనం ప్రిడిక్షన్ చూద్దాం. వీరికి ఏమిటి అంటే అర్ధాష్టమ శని మూలకంగా వాస్తవానికి 2021, 22, 23లో విపరీతమైనటువంటి ఇబ్బందులు, అది ఎలాంటివైనా బ్రేకప్స్ కావచ్చును, ఇంట కావచ్చును, బయట కావచ్చును, గొడవలు కావచ్చును, మనీ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, ఇవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి. చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. అయితే ఈ యొక్క అర్ధాష్టమ శని ఇబ్బందులు అవి ఎప్పటికీ ఉండేవే శనిగ్రహం మారేదాకా. ఇక మిగిలిన గ్రహాల సంగతి చూసుకున్నట్టయితే హౌస్ రిలేటెడ్ చేంజెస్ మరలా కూడా కనబడుతూ ఉన్నాయి. గృహ నిర్మాణము, ఇక్కడ గృహము ఏదో ఇల్లు కట్టుకుందామని చెప్పి జాగ తీసుకొని ఉన్నాము, నడుస్తూ ఉన్నది. బిల్డర్ వచ్చేసరికి సగంలోనే ఆపేసి వాడు వెళ్ళాడు అనేటువంటి బాధ కానీ, లేదా హౌస్ రిలేటెడ్ అసలు ముందుకు వెళ్ళడం లేదు అనేటువంటి బాధ కానీ, ఇవన్నీ ఉంటాయి. కొంచెము గృహానికి సంబంధించి అనుకుంటే పూర్తిగా మీ చార్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు తొందరపడి ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ల్యాండ్ మీద కానీ, అపార్ట్మెంట్స్ మీద కానీ, ఇల్లు కడతారు అనేటువంటి దాని మీద కూడా విన్నారా. ఇంకా విషయం ఏమిటంటే పనులు ఏమిటంటే మెల్లగా వెళ్ళేటువంటి, శని అంటేనే ముసలివాడు కనుక ఈ శని పీరియడ్లో మొత్తం అన్ని పనులు మెల్లగానే అవుతాయి. ఎవరో డబ్బులు ఇవ్వాలి, మెల్లగా ఇస్తారు. మీరెవరికైనా ఇచ్చుకున్నా కూడా మెల్లగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఇట్లా గౌట్ ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు మాత్రం పొంచి ఉన్నాయి వీరికి ఏదో రకంగా. అంటే అగ్ని ప్రమాదాలు అంటే మనకెందుకు జరుగుతాయి అని అనుకోవచ్చును. ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తూ ఉండగా అదేదో వచ్చేటువంటి పరిస్థితి కనుక అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భూమూలక ఇబ్బందులు, యాక్సిడెంట్స్ ఉన్నాయి. వాస్తు బాగాలేని ఇల్లు కొని దానిని రిపేరింగ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం. వినరా, ఏదో తక్కువ రేటుకి వచ్చిందని చెప్పి ఇల్లు తీసుకుంటే అది వాస్తు బాగా ఉండకపోవడం, దాని మీద కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం, ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఏం చేయలేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఇలా ఉంటుంది. బంధువులతో గొడవలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. బంధువుల విషయాలలో జాగ్రత్త. భావ బామ్మర్దుల మధ్య గొడవలు అయితే ఉన్నవి, జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఈ యొక్క మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి మేనమామ సహకారాలు పొందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. మిల్క్ రిలేటెడ్ అంటే డైరీ ఫామ్ వారికి చాలా బాగుంటుంది. సొంత ప్రయోగాలు మాత్రం చేయకుండా ఏదో ఉన్నది నడిపిస్తూ ఉండండి అంతే. నెలకో 50,000 లేదా 20,000 వస్తూ ఉన్నవి నడవనివ్వండి. ప్రయోగాలు ఏం చేయకుండా ఉండండి. ఆఫ్టర్ గురువు మారిన తర్వాత ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంది. వాహన తీసుకోవడం, ఏమైనా వాహనాలు కొనేటువంటి పరిస్థితి కానీ, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనుక్కుంటారు. ఆల్రెడీ కూడా కొనుక్కొని ఉండవచ్చును. వ్యాపారము అమ్మకానికి సంబంధించి చాలా బాగుంటుంది. వ్యాపారానికి సంబంధించి వీరికి చెల్లెళ్ళతో, తమ్ములతో లేదా ఆ స్థాయి వయసులో ఉండేటువంటి వారితో తగాదాలు పనికిరావు. ఎంత తగ్గితే అంత మంచిది అనేటువంటి విషయాన్ని గమనించండి. మీ గౌరవం తగ్గేటువంటి పరిస్థితి. పిల్లల చదువు 75% బాగుంటుంది. ఎందుకంటే పంచమాతు గురువు గారు ఉన్నారు కనుక తప్పకుండా పిల్లల చదువు బాగుంటుంది అని చెప్పుకోవచ్చును. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కనుక శని సంబంధిత పూజలు, హోమాలు చేయించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అది మహాన్యాసపూర్వక
శని పాశుపతం. మీ గుడిలో కూడా జరగబోతుంది, దాని గురించి అవును. కూడా ఒక్కసారి చెప్పండి. మన దగ్గర కూడా జరుగుతుంది. బయట ఎక్కడైనా కూడా 20-25 వేలకు తక్కువ ఎవరు చేయరు. మన దగ్గర కేవలం 2500 రూపాయలతో మాత్రమే సామూహికంగా, అది కూడా 5 మెంబర్స్‌కు మాత్రమే చేయడం. ఎందుకంటే మజ్జిగలో నీరు ఎక్కువైతే పలసన అవుతుంది గనుక, సంకల్పం అనేటువంటి దాంట్లో మినిమమ్ ఒక నలుగురు, 5గురు కంటే ఎక్కువ పెట్టకుండా వారి పేరే కూర్చి చేయడం జరుగుతుంది. రైట్. చాలా చక్కగా వివరించారు. చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ పరిహారాలు కూడా పాటించుకొని ఈ మార్చి మాసాన్ని చాలా ప్లాన్డ్ గానే చాలా జాగ్రత్తగానే వీళ్ళు వెళ్ళబుచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం. రైట్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మార్చి మాసం? తప్పకుండా అమ్మ. ధనస్సు రాశి వారు ఒకటే గమనించండి, మీకు ఏలినాటి శని అయిపోయింది 2022-23 తోటే. కానీ మీకెందుకు మరి పనులు ముందుకు వెళ్ళడం లేదు అనుకున్నటువంటి పనులు అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. మీ నోరే మీకు శత్రువు అని చెప్పి పదే పదే ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు మీకే అన్ని విషయాలు తెలిసినట్టుగా, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. ఈ మన సమస్య ఏమిటి అనేది డాక్టర్ గుర్తించి మీరు ఈ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాలి. నాకు ఆల్రెడీ ఈ నొప్పి ఉండడం జరిగింది, నేను దీనికి సంబంధించి ఈ టాబ్లెట్ వాడుతున్నాను అంటే, ఇక అతను ఏం మాట్లాడతాడు? కరెక్టే. ఆయన నువ్వు దగ్గరికి వాడేది వెళ్ళాల్సిన కరెక్టే. అవసరం ఏముంది? అంటే ఇది దాన్ని ఏమంటారంటే ఓవరు కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. ముందు వారు చెప్పేది వినండి. ఇప్పుడు దానికి సంబంధించింది వేరే ఫార్ములా ఇస్తారు కావచ్చు. Right. అతనికి అసలు ఏం చెప్పకుండా ఉండేటువంటి పరిస్థితి. కనుక ముందు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ఇక రెండో విషయం ఏమిటంటే, మీకు అర్ధాష్టమ కాలసర్పదోషం వీరికి కూడా మొదలైంది. అటు మిథున రాశి వారికి, ఇటు ధనుసు రాశి వారికి. విన్నరా? 4లో మిథునానికి కేతువు, 10లో రాహువు ఉంటే, మీకు 4లో రాహువు, 10లో కేతువు. జాబ్ రిలేటెడ్ సమస్యలు అధికంగా, వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు. కొందరికి ధనుసు రాశి వారికి వివాహం సెటిల్మెంట్ అయింది, మరికొంతమందికి కాలేదు, ఇంకా ఉన్నారు 35-36 వారు కూడా పాపం. కనుక వేచి ఉండండి. తప్పకుండా ఇప్పుడు ఈ మార్చి నెల, ఏప్రిల్లో గురువు మారుతున్నాడు, మేలో తప్పకుండా అవుతుంది. మన మార్చి నెలలో మీకు ఒకసారి చూసుకున్నట్టయితే నేత్ర సంబంధిత ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. ధనుసు రాశి వారికి అధిక మొత్తంలో ఆలోచించకండి. నేత్రానికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కోపం వల్ల కలహాలట, గౌట్ రిలేటెడ్ ధనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. తగాదాలు సోదరిమణులతో ఉన్నాయి. విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మనీ ట్రాన్స్ఫార్మ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు గూగుల్ పేలో తొందరపాటుతనంగా ఏదో ఒక్క నెంబర్ తప్పు కొట్టినా వేరేటోళ్ళకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు ఇట్లా మనీ రిలేటెడ్ ఏం చేసినా కూడా జాగ్రత్తగా చేసుకోండి. అగ్ని ప్రమాదాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు మొత్తం మీద ఈ 6 రాశులకు 12 రాశులలో 5 రాశులకు అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా భూ వివాదాలు అంటే ప్లస్సే. భూ రిలేటెడ్, భూమి అమ్మాలి అనుకున్నారు, తప్పకుండా రేటు పెరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోండి, మంచి లాభం కలుగుతుంది. ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ధైర్యం మాత్రం ఎక్కువగా ఉంటుంది వీరికి, ధనుసు రాశి వారికి అధిక మొత్తంలో అని చెప్పుకోవచ్చును. ఇంకా ఉద్యోగంలో తప్పకుండా కూడా మార్పులు చేర్పులు అయితే గోచరిస్తూ ఉన్నాయండి. ఎందుకంటే 10వ స్థానంలో కేతు ఉండడం చేత 10వ స్థానం వృత్తి స్థానం కనుక కాస్త ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బామర్దులకు కూడా తగాదాలు గోచరిస్తూ ఉన్నాయి. గృహ మార్పులు ఉన్నాయి. గృహంలో నెగిటివిటీ ఆలోచనలు, నెగిటివిటీ, అసలు తులసి చెట్టు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ధనుసు రాశి వారికి ఇంట్లో. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. స్థాన చలనాలు, మేనమామకు సంబంధించినటువంటి సహకారాలు అందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా తగాదాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కష్టం మీది, పేరు మరొకరిదిగా ఉంటుంది మీరు పనిచేసే వద్ద. స్త్రీలతో కలహాలు పనికిరావు. అలా అయ్యేటువంటి సందర్భంలో అక్కడ నుండి వెళ్ళిపోండి. పిల్లల చదువు అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చును. నోరు అదుపులో పెట్టుకుంటేనే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కూడా బాగుంది అని చెప్పుకోవచ్చును. దాన ధర్మాలు చక్కగా కూడా చేసుకోండి. అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ కావచ్చును ఇబ్బందులు, హార్ట్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఒకటే, అన్నీ మాకు తెలుసు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, తెలుసు అనేటువంటి విషయం ఎప్పుడు మాట్లాడకుండా ఉండండి. తెలుసు అనేది అసలు ఎవరికి కూడా పనికిరాదు. కనుక ఎవరేం చెప్పినా కూడా వినాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోండి ధనుసు రాశి వారు. మొత్తం మీద చివర్లో అంటే 20-25వ తారీఖు తర్వాత అద్భుతంగా ఉంది.
ఈ యొక్క ధనుసు రాశి వారికి అంతే. చేసుకోవాల్సినటువంటి పరిహారాలండి. వీరు రాహుకేతువులకు సంబంధించింది వీరు కూడా చేసుకోవాలి. Hmm. యాజ్ ఇట్ ఈస్ కన్యా రాశి వారు ఏ విధంగానైతే చేసుకున్నారో మిథున రాశి వారు, కన్యా రాశి వారు అదే విధంగా ఇప్పుడు దీనికి 4వ స్థానంలో ఉంటుంది కనుక రాహువు, 10వ స్థానంలో కేతువు కనుక రాహుకేతువులకు చేసుకోండి. గురువుకు సంబంధించి భక్తిగా ఉండండి, గురువులను పూజించుకోండి. రాహుకేతువులకి ఏం చేయాలండి? జపాలు కావచ్చును, అదే విధంగా దానం ఇస్తే సరిపోతుంది. వీరు రాహుకి మినువులు, కేతువుకి ఉలువలు ఉలవలు, ఇచ్చుకోండి. కేజింపావు. కేజింబావు కుదిరితే ఎవరైనా ఉంటే ఇంత జపం చేయించుకోండి, Right. తెలిసిన వారు ఉంటే అంతే. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. మురళి గారు, మరి అమ్మా. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి మార్చ్ మాసం? తప్పకుండా మకర రాశి వారు ఆల్రెడీ కూడా ఏలినాటి శని ప్రభావం చేత గత 5-5.5 సంవత్సరాల నుండి వారు వాస్తవానికి ప్లస్సే అయింది. కొందరికి ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఎక్కువ అధిక మొత్తంలో డబ్బు సంపాదన పెరగడం కానీ ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే శనికి సంబంధించినటువంటి ఇల్లు కనుక వారికి 100% ప్లేస్ చేశాడు అని అయితే నా ప్రిడిక్షన్ వల్ల నేను చెప్తున్నాను. ఇది ఏదో కొందరికి వాస్తవానికి మందుకు అదేవిధంగా మద్యానికి మాంసానికి శని అధిపతి. ఎట్ ద సేమ్ టైము ధర్మానికి అధిపతి. ఇక్కడ ధర్మంగా వండుకుంటూ ఇవి రెండు ఎవరైతే విడిచిపెట్టుకుంటూ ఉంటారో వారిని ఆకాశానికి వెళ్ళి తీసుకొని కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క శని భగవానుడు. ఇదే శని పీరియడ్లో వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీలు ఖరాబ్ అయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక మీరు ఒకటి ధర్మంగా ఉంటూ ఇవి చెప్పినటువంటి ఇవి మానుకొని చక్కగా ఉండండి ధర్మబద్ధంగా. శని మిమ్మల్ని ఆకాశం మీదకి ఎత్తేస్తాడు అనేది గ్రహించుకోండి. ఇక చూసుకున్నట్టయితే వీరికి మార్చి నెలలో నేత్ర సంబంధిత ఇబ్బందులు, పంటి సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నవి. వ్యాధులు, డబ్బు సమస్యలు కూడా రావడము. ఈ 5 ఏళ్ళు బాగుంది అనుకుంటే ఇక రాబోయేటువంటి 2.5 సంవత్సరాలు ఇబ్బందికరంగానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఈ యొక్క మకర రాశి వారు. వీరి మొండి స్వభావాన్ని ఎంత విడిచిపెట్టుకుంటే అంత మంచిది. ఒకటి. రెండవది, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగానే మీరు చేస్తారు. అయినప్పటికీ మనసులో ఏదో ఒక ఈగో ఫీలింగ్ అని అయితే ఉంటుంది. డబ్బు సమస్యలు, కోపం వలన కలహాలు, అది భార్యాభర్తలు కావచ్చును, ఫ్రెండ్స్లో కావచ్చును, అదేవిధంగా బంధుమిత్రులతో కావచ్చును, ఎవరితో అయినా కూడా కలహాలు అయితే ఉన్నాయి. బంధువులతో వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఏదో రకంగా ధనం కోల్పోయేటువంటి పరిస్థితి. భార్యాభర్తల్లో చిన్నపాటి కలహాలు చెప్పుకున్నాం ఆల్రెడీ. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్టమక్ రిలేటెడ్, అదేవిధంగా బోన్స్ రిలేటెడ్ పెరాలసిస్ అటాక్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఇంకా బామర్దులకు సంబంధించినటువంటి కలహాలు, ధైర్యము కోల్పోవడము. ఎంతో ధైర్యంగా ఉండేటువంటి మీరు ఏదో ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితి. గృహ మార్పులు, చేర్పులు లేదా గృహ నిర్మాణాలు కూడా కావచ్చు. కొత్త ఇల్లు తీసుకొని గత 5 ఏళ్ల నుండి గృహం కోసము ప్రయత్నం చేసి అలసిపోయి ఉన్నట్టయితే ఇది మీరు ప్రయత్నం చేసుకోండి, మంచి సమయము. వాస్తు బాగాలేని ఇల్లు తీసుకోవడము లేదా వేరే ఇంకెవరిదో ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఇల్లు తీసుకోవడేటువంటి ఆలోచన కానీ, ఆ విధంగా అంటే తక్కువ రేట్ వస్తుంది అని చెప్పి అక్కడ తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్. కనుక అది తీసుకొని అది రిపేర్ చేయించడము, అది అధిక మొత్తంలో ఖర్చు, అందులో మరలా బాగుండకపోవడము, ఇట్లాంటివి ఉంటవి. పశు సంబంధిత వ్యాపారం బాగుంటుంది. డైరీ ఫామ్ వాళ్ళకు, స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకంటే చిన్నవారి నుండి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అంటే మీ కింద పనిచేసేటువంటి వారి నుండి కూడా మైనస్ వాతావరణం ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లల చదువు పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంటుంది. రాజకీయానికి సంబంధించినటువంటి వాళ్ళు నిధులు మళ్లించినటువంటి నేరము మీ మీద వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏదో పని కోసము అమౌంట్ గవర్నమెంట్ నుండి వస్తే మీరు అక్కడ 10 రూపాయలు వస్తే అక్కడ ఏదో 3 రూపాయలు 4 రూపాయలు ఖర్చు పెట్టడము, మిగిలినటువంటి అమౌంట్ను మీరు ఏదో వాడుకునేటువంటి సందర్భంలో ఇది దొరికిపోయేటువంటి పరిస్థితి. ఇట్లా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మకర రాశి వారు 2025-26 దాకా జాగ్రత్తగా ఉండాలి. వీరు కూడా తప్పకుండా కూడా శని సంబంధిత
పాశుపత హోమము అనేది చేయించుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంకా నోరు మాత్రం అదుపులో పెట్టుకొని ఉండాలి వీరు. ఈ పాశుపత హోమం మీ గుళ్ళో కూడా మీ ఆధ్వర్యంలో జరగబోతుంది. దాని గురించి ఒకసారి జరుగుతుంది చెప్పండి. తల్లి. బయట ఎక్కడ చేసినా కూడా మనకు 20,000 చిల్లర అంటే 20,000-30,000 దాకా ఉంటుంది. మన దగ్గర కేవలం 2,500 రూపాయలకు మాత్రమే సామూహికంగా ఒక 5 మందిని 5 మెంబర్స్ మాత్రమే ఎవరైతే ఉన్నారో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే, వారి భార్య భర్త అని కాదు, ఇద్దరు కాదు, ఎవరు భర్త ఉంటే భర్తను కూర్చోబెట్టడం, భార్య ఉంటే భార్యను కూర్చోబెట్టడం అంతే. ఎందుకంటే హోమంలో వాళ్ళు వాళ్ళు ద్రవ్యం వేసేటువంటి విధంగా, ఎందుకంటే అక్కడ సరిపోరు మనకు హోమగుండం చుట్టూ. ధర్మంగా చెప్తున్నాను కనుక, లేదు 10 మందినైనా కూర్చోబెట్టచ్చునంటే మజ్జిగలో నీళ్ళు ఎక్కువ పోస్తే పలచన అయ్యేటువంటి విధంగా ఉంటుంది కనుక Right. కేవలం ఎవరైతే ప్రాబ్లం ఉందో వారు మాత్రమే కూర్చొని చేసుకోవచ్చును. ఆన్లైన్లో అయినా వీరికి వీడియో కాల్ రూపకంగా కూడా మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రసాదం వీరికి తప్పకుండా ఇంటికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా శనికి సంబంధించినటువంటి మూల మంత్రము వీరికి ఫోన్లో చెప్పడం జరుగుతుంది. అది ఒక 41 రోజులు పారాయణం చేసుకోవాలి వీరు. అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి? మార్చ్ మాసం జన్మలోనే సూర్య శనులు ఆల్రెడీ కలిసి ఉన్నారు. సో మార్చ్ 14 వరకు అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలిసే ఉంటారు. దాని తర్వాత సూర్యుడు ముందుకు వెళ్తారు. బట్ ఎలా ఉండబోతోంది కుంభరాశి? తప్పకుండా వీరికి కూడా ఎలినాటి శని ప్రభావం చేత గత 2-3 ఇయర్స్ బ్యాక్ ఎన్నో అవరోధాలు కానీ, మనీ లాస్ కానీ, స్థాన చలనాలు కానీ, హెల్త్ రిలేటెడ్ సమస్యలతో ఉన్నారు. అయితే వీరికి ఇప్పుడు ఈ యొక్క లగ్నాతు శని సూర్యుడు ఉండడం చేత నీరసంగా ఉండడము, అదేవిధంగా శరీర సమస్యలు రావడము, అరుగుదల తక్కువ అని చెప్పుకోవచ్చు. సమయానికి భోజనము చేయకపోవడం కానీ, లేదా అరుగుదల తక్కువ అని చెప్పడం కానీ, యాసిడిటీ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా బాడీ మొత్తం కూడా ఒక హీట్ అయిపోవడం, ఇలాంటి వేడి పరిస్థితులు, వేడి చేయడం లాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో హుందాతనంగా ఉండేటువంటి మీ హుందాతనము కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. కనుక జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఎందుకంటే జన్మలో శని సూర్యుడు ఉన్నారు చేత కోపం అధికంగా ఉంటుంది. కనుక మీరు ఎంతో కంట్రోల్గా ఉండాలి. వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు కూడా నేత్ర సంబంధిత ఇబ్బందులు ఆఫ్టర్ 10వ తారీఖు తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మార్చి 10-15వ తారీఖు తర్వాత విన్నరా. ఇక ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు అనేటువంటి భావనలోనే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ల్యాండ్ రిలేటెడ్ డబ్బు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. రైట్. ల్యాండ్ తీసుకున్న ఈ సమయంలో దానికి రేటు పెరగడం కానీ, లేదా ఆల్రెడీ ల్యాండ్ ఉంది అనుకున్నా కూడా దానికి సరైనటువంటి రేటు రావడము, చక్కటి బ్రోకర్ దొరకడము, దాన్ని అమ్మేయడము, చక్కటి రూపకంగా కూడా మీకు రూపాయి కలిసి వస్తుంది. ల్యాండ్ రిలేటెడ్ కుంభరాశి వారు ల్యాండ్స్ తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి నడుము నొప్పి ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మాటలు మాత్రం చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే లగ్నంలోనే సూర్యుడు శని ఉన్నారు చేత కాస్త మాట దురుసు అనేటువంటిది ఉంటుంది. ఎదుటి వారిని ఎక్కిరించడం కానీ, వ్యంగ్యంగా మాట్లాడడం కానీ ఇవన్నీ ఉంటాయి. కనుక కొంచెము కామ్ డౌన్గా ఉండండి ఈ సూర్యుడు వెళ్ళిపోయేదాకా. ఇంకా చూసుకున్నట్టయితే స్త్రీలతో కాస్త కలహాలు, ఎందుకంటే సప్తమ వీక్షణ ఉంటుంది కనుక ఇక్కడ స్త్రీలతో కలహాలు అంటే పురుషులతో కూడా కలహాలు ఉంటాయి స్త్రీలకు. ఎట్ ద సేమ్ టైం పార్ట్నర్షిప్లో గొడవలు ఉంటాయి ఆల్ ఆఫ్ సడన్గా అనేది గమనించుకోండి. బ్రేకప్లు జరిగేటువంటి పరిస్థితి. ఇంకా మీ చిన్న వారి నుండి అంటే మీ కింద పనిచేసేటువంటి వారు కానీ, లేదా మీకన్నా తమ్ముడు లేదా చెల్లె వారి నుండి మైనస్ వాతావరణంగా కాస్త గొడవలు ఏర్పడడం కానీ, ఆస్తి తగాదాలకు సంబంధించిందో లేక ఏదైనా జరిగే ప్రమాదాలు ఉన్నాయి కనుక ఆచితూచి మాట్లాడండి. ఒక బంధాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారం మాత్రం అద్భుతంగా లాభసాటిగా సాగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. అదేవిధంగా బిజినెస్ వారికి కూడా బిజినెస్ను విస్తరించుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇది లాభసాటి. ఇంకా ఎక్కువ పని అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఎవరిదో పక్క వాళ్ళ పని కూడా మీరు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి.
అంతటి పని మీరు చేసినా కూడా మీకు ఒక గుర్తింపు లేని పరిస్థితి కూడా ఉంటుంది మరల. కనుక జాగ్రత్తగా ఉండండి. పిల్లల చదువు పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంటుంది. ఎందుకంటే తృతీయంలో గురువు చక్కటి విద్యను ఇచ్చేటువంటి విధంగానే ఉంటాడు. కనుక పిల్లల చదువు బాగా ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారు మీరు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక తప్పకుండా మీరు కూడా ఈ శని సంబంధిత పాశుపదం అనేటువంటిది చేసుకోండి. బయట ఎక్కడో కాకుండా మన దగ్గర చాలా తక్కువ రేటుకు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పి చేసుకోమని అని కాదు. ఎవరికైనా ఆకలి అయితే భోజనం చేస్తాం, పూజ కూడా అంతే. ఎవరికైనా నేను చెప్పేటువంటిది ఒకటే మాట, మీకు మనసుకు అనిపించాలి, కనెక్ట్ కావాలి. నేను మీకు కనెక్ట్ కావాలి, మీకు అమ్మవారు కనెక్ట్ కావాలి, అంతే. అప్పుడే మీకు పూజ చేసుకున్నటువంటి రిజల్ట్ ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి నేను కాదు, ఎవరు ఏది చెప్పినా ఎలాంటి పూజ అనేది కాకుండా మీరు కనెక్ట్ అయి చేసుకోండి. నాకు ఆకలి అవుతూ ఉన్నది అంతే, అన్నం తింటాం. అట్లనే పూజ కూడా అవసరం అని చెప్పి చేసుకోండి. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడుకుందాం. ఇక మురళి గారు, ఫైనల్ గా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మార్చి మాసం? తప్పకుండా తల్లి, మీనరాశి వారు ఏలినాటి శనిలో ఇప్పుడే ప్రారంభమైంది. వీరికి 2022 ఆగస్టు నుండి బాగా లేదు అనేటువంటి విషయం అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని గ్రహాల మార్పులు చేర్పుల వలన అద్భుతమైనటువంటి ఫలితాలు మార్చి నెలలో రాబోతున్నాయి ఈ యొక్క మీనరాశి వారికి అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. ముఖ్యంగా ఏమిటంటే నమ్మి మాత్రం ఎవరికి డబ్బు ఇవ్వకండి మీనరాశి వారు, అది గుర్తుంచుకోండి. డబ్బు ఇస్తే మాత్రం తిరిగి రాదు, ఖచ్చితంగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు శత్రువులే తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఉద్యోగంలో చాలా ఇబ్బందులతో చక్కటి ఉద్యోగం పొందే అటువంటి పరిస్థితి ఉంది. అంటే గత కొంతకాలంగా మారాలి అనుకున్న ప్రయత్నంలో ఉన్నా కూడా మార్చి నెలలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైనా ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం. తప్పకుండా గౌట్ జాబ్ కానీ గౌట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసినా కూడా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంటా బయట కూడా అన్ని పనులు అవుతున్నాయి అనేటువంటి విధంగానే ఉంటుంది, కానీ కొంచెము నెగిటివ్గా ఉంటుంది. గౌట్ రిలేటెడ్ అయితే తప్పకుండా ముందుకు వెళ్తారు. ఇంకా నీరసంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. లేజినెస్ కావచ్చును, దుబారా ఖర్చులు కావచ్చును, అరుగుదల అది కూడా ఉంది. తక్కువలో ల్యాండ్లో మాత్రం మీకు ఎక్కువ, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడైనా ల్యాండ్ తీసుకున్నట్టయితే తప్పకుండా కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కూడా గుర్తుంచుకోండి, ల్యాండ్ రిలేటెడ్. ఇంకా మిత్ర ద్రోహము, ఇక్కడ ఈ వర్డ్ యూజ్ చేయడానికి ఎందుకు అంటే, మిత్రులు అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లవర్గా మారేటువంటి పరిస్థితి ఉంటుంది, ఈ లవర్లే బ్రేకప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు ఆడవారు ఫ్రెండ్స్ ఉన్నా కూడా వారి మధ్యలో ఏదో గొడవ జరిగి దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఇద్దరు మగవారు ఉన్నా కూడా వారి మధ్య కూడా ఏదైనా గొడవలు జరిగి దూరం అయ్యే పరిస్థితి. ఇదే కాకుండా వివాహం జరిగి దూరమైన బయటికైనా వెళ్ళిపోవచ్చు. చక్కగా కలిసి ఉండేటువంటి ఫ్రెండ్స్ దూరం కావచ్చును, లేదా వీరి గురించి ఎవరికో చెడుగా చెప్పారని చెప్పి మీకు తెలుసుకొని మీరు విధమైనటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత వీరు దూరం పెట్టడం కాదు, మిత్రదోహం ఏదో జరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సడన్గా బ్రేకప్స్, వైద్యానికి సంబంధించినటువంటి దానిలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు వృధాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఏం లేకున్నా హాస్పిటల్కి మాత్రం వెళ్ళకండి, కాస్త ఆతి చూసి వెళ్ళండి. ఈ టైంలో అనుమానాలు ఎక్కువ ఉంటాయి, మీకు డబ్బులు ఎక్కువ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అని కానీ, లేదా ఒక సన్యాసం తీసుకుందాము అనేటువంటి ఆలోచన కానీ ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అంటే కొందరికి అసలు ఇది ఏమిటి జీవితము, నేను ఎక్కడికో వెళ్ళిపోతా, తపస్సు చేసుకుంటా, నేను ఎక్కడికో వెళ్ళిపోయి జపం చేసుకుంటా అనేటువంటి ఉంటుంది. వైరాగ్యం తినడం. ఇంకా లగ్నాత్ రాహు ఉంది కనుక ఎక్కువగా పూజలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ చేసిన పూజలు అసలు పనికి వస్తాయి అనే ఆలోచన కూడా వస్తుంది. మళ్ళీ నెగిటివిటీ ఎక్కువ. ఇటు వెళ్తున్నా, ఇది జరుగుతుందా కాదా, కాకుండా అవుతుంది అనేటువంటి నమ్మకంగా వెళ్ళండి. కాకుంటే రేపు అవుతుంది కావచ్చు, రేపు కాకుండా ఇంకో 10 రోజులకు అవుతుంది, అవ్వకుండా ఉండదు. ధర్మంగా ఏదో పలానా అమ్మాయి పడాలి అని చెప్పి అనుకోవడం కాదు, మళ్ళీ ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకొని వెళ్ళండి. ఇంకా వీరికి బ్యాక్ ఇబ్బందులు, అంటే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, అది ఎలాంటివైనా కూడా వెన్నెముకకు సంబంధించింది కానీ, లేదా టేల్ బోన్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చర్మ సంబంధిత ఇబ్బందులు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పెద్దవారితో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉండి ఇంట్లో
తండ్రి గారితో అయినా లేదా ఎవరితో అయినా పెద్దవారితో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో మాత్రం మనీ ఇన్వెస్ట్ చేయకండి. షేర్ మార్కెట్లో కానీ లేదా ఆన్లైన్ గేమ్స్లో ఎందులో కూడా ఆ మనీ మాత్రం ఇన్వెస్ట్ చేయకండి దయచేసి. అది 100 కావచ్చును, 1000 కావచ్చును, 1,00,000 కావచ్చును, 10,000 కావచ్చును, ఎందులో వద్దు. టైం బాగాలేదు. ఇంకా ఎక్స్ట్రా అఫైర్స్ బయటపడడము అంటే ఇక్కడ ఒక ఇంతకుముందు కూడా చెప్పుకొని ఉన్నాం, ఏదో వ్యాపారంలో ఎవరో మనకు తెలియకుండా రూపాయి తింటున్నట్టయితే అది ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి. భార్యాభర్తల్లో కూడా కాస్త విభేదాలు, కొత్తగా వివాహం జరిగినటువంటి వారికి కాస్త ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంచెం అర్థం చేసుకొని ఉండండి. మీరు ఏలినాడు శనిలో ఉన్నారు కనుక ఈ ఏలినాడు శనిలో ఏం జరుగుతుంది అంటే చాలా పరీక్షలు అవుతూ ఉంటాయి మీకు అనేటువంటి విషయాన్ని గమనించి, ఏ పని మొదలుపెట్టినా కూడా కాకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కఠినమైనటువంటి మాటల వలన ఎదుటి వారు బాధపడతారు, మీరు మాట్లాడేటువంటి కఠినమైనటువంటి మాటల వల్ల. కనుక మీరు ఎంత సైలెన్స్గా ఉంటే అంత మంచిది. ఉద్యోగంలో తప్పకుండా మంచి మార్పులు ఉన్నాయి కమింగ్ సూన్లో. పిల్లల చదువు కూడా అద్భుతంగానే ఉంది అని చెప్పుకోవచ్చును. ఈ ముఖంగా మీనరాశి వారికి మార్చి నెలలో చాలా బాగుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వీళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? మీరు ఏలినాడు శనిలోనే ఉన్నారు కనుక తప్పకుండా శని సంబంధిత పాశుపతం చేసుకోవాలి. మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం. ప్రతి వీడియోలో అంటే కర్కాటకము, అదేవిధంగా కన్య, ఇంకా చూసుకున్నట్టయితే ధనస్సు వారికి, మకరం, కుంభము, మీనం వారికి మీరు శని పాశుపతం చేయించుకోండి. బయట ఎక్కడైనా కూడా అమౌంట్ ఎక్కువ అవుతుంది. కేవలం 2,500లోనే మన వద్ద చేయడం జరుగుతుంది. విన్నారా? కనుక చక్కగా చూసుకొని స్పందించండి, చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. రైట్. ద్వాదశ రాశులకి కూడా ఈ మార్చి మాసం ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా మాకు అందించారు, వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. నమస్తే.